నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి సొగబులు దిద్దుకుంటోంది. ఒక్క రోజులో ఇంటింటి సర్వేను పూర్తి చేసి యుద్ధ ప్రాతిపదికన సోలార్ పనులను ప్రారంభించారు అధికారులు. రాష్ట్రంలోనే తొలిసారిగా పైలట్ ప్రాజెక్టు కింద సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో చేపట్టిన సోలార్ విలేజ్ పనులపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక గ్రామాన్ని మొత్తం సోలార్ విలేజ్గా తీర్చిదిద్దడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లెలో సర్వే పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం వాడవాడలో చూస్తే మాత్రం టీములుగా ఏర్పాటు చేసి సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి వివరాలు తీసుకుంటున్నారు. ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఇంటితో పాటు అట్లాగే కమర్షియల్ ఇండస్ట్రీస్ ప్రతి ఒక్క రూఫ్ని కూడా సోలార్ సిస్టమ్గా తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు విలేజ్ సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. దీనికి మొత్తం ఎంటైర్ వర్క్కి సంబంధించినటువంటి ప్లానింగ్, యాక్షన్ ప్లాన్ ఎట్లా రూపొందిస్తున్నారు, ఎప్పటి వరకు సోలార్ విలేజ్గా తీర్చిదిద్దబోతున్నారో వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్ని టీంలు సర్వేలో పాల్గొంటున్నాయి, ఇన్ఫర్మేషన్ ఎట్లా గ్యాదర్ చేస్తున్నారు, తర్వాత రూప్స్ కూడా ఎట్లా ఇన్స్టాలేషన్ ఎప్పటి వరకు పూర్తవుతోంది? ఇక్కడ కొండారెడ్డిపల్లి గ్రామంలో పూర్తి స్థాయిలో సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయాలని చెప్పి నిన్న సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశానికి TGSPDCL CMD గారు, కలెక్టర్ గారు రావడం జరిగింది. వీరి నాయకత్వంలో ఈరోజు టీమ్స్గా 16 టీములు, ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ 16 మంది ఇంజనీర్లు 16 టీములుగా ఏర్పడి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ డేటా తీసుకోవడం జరిగింది. దాంట్లో యజమాని పేరు, ఆధార్ నంబరు, కరెంట్ మీటర్ నంబరు, మొబైల్ నంబరు, ఫోటో, ఇవన్నీ కూడా వాళ్ళు సేకరించడం జరిగింది. వీటన్నిటిని కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ సర్వే అనేది ఈరోజు సాయంత్రం వరకు సర్వే కంప్లీట్ అవుతుంది. ఆన్లైన్ అప్లోడేషన్ కూడా ఈరోజు కానీ రేపు కానీ కూడా పూర్తి కావచ్చు. ఈ గ్రామంలో మొత్తం మనకి 499 ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ప్రతి ఇంటికి రూఫ్ మీద, పైకప్పు మీద మనం 3 కిలోవాట్ సోలార్ ప్యానెల్ పెట్టడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రెడ్కో వాళ్ళు ప్రతి ఇంటిని సర్వే చేసి రూఫ్ టాప్లో ఎంత పెట్టడానికి అవకాశం ఉంటుంది అనేది చూసి వాళ్ళు మనకు సర్టిఫై కూడా చేస్తారు. అవన్నీ కూడా మనం ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్క డొమెస్టిక్ కనెక్షన్సే కాదు, ఇండస్ట్రీస్కి, కమర్షియల్ కనెక్షన్స్, అగ్రికల్చర్ పంప్ సెట్స్ అన్నిటికి కూడా పూర్తి స్థాయిలో నుంచి ఈ సోలార్ పవర్ ద్వారా మనం ఇంకా ఎక్కువ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేసి గ్రిడ్ కూడా పంపించడానికి మనకు అవకాశం ఉన్నది. ఇది చాలా లాభసాటి అయిన విషయం. ఈరోజు మనకి 85% బొగ్గు ద్వారానే విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది. ఇది బొగ్గు అనేది సహజ సంపద. ఇది మనం తీస్తూ ఉంటే అది సంపద తరిగిపోతూ ఉంటుంది. ఫ్యూచర్లో మనకి కరెంటు లభ్యత తగ్గుతుంది. అదేవిధంగా రేటు కూడా మనకి పెరిగే అవకాశం ఉన్నది. సోలార్ పవర్ న్యాచురల్గా వచ్చేది కాబట్టి దాని నుంచి మనం విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే మనకి చాలా ఎకనామికల్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం ఎక్కువ ఉత్పత్తి చేస్తే మనకి బిల్ కూడా మైనస్లో వచ్చి మన డబ్బులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గరనే అదనంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేసిన తర్వాత సుమారుగా ఒక నెలాఖరు లోపల ఈ గ్రామంలో సోలార్ విద్యుత్తుని ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మిగతా కమర్షియల్ వైజ్గా చూస్తే కమర్షియల్ ఎన్ని కనెక్షన్స్ ఉంటాయి, ఇండస్ట్రీస్ అంటే వాటికి కూడా అమర్చబోతున్నారా? ఏంటి? అన్నిటికీ అవకాశం ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవి అమర్చడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఓకే, కన్జ్యూమర్ నుంచి పార్టిసిపేషన్ అంటే అమౌంట్ రూపంలో వాళ్ళు ఎంత చెల్లించాలి, దానికి పాలసీ మ్యాటర్ ఏమన్నా డిజైన్ అయిందా ఏంటి? కన్జ్యూమర్ నుంచి ఇప్పటివరకు పే చేయాల్సింది ఏం లేదు. ఓకే, ప్రస్తుతానికి ఏం లేదు. ఓకే, అంటే మొత్తం ఎంటైర్ సర్వే ఎప్పటిదాకా పూర్తవుతుంది, ఇన్స్టాలేషన్ ప్రక్రియ ఎప్పటి వరకు పూర్తవుతుంది? ఈ నెలాఖరు లోపల ఇన్స్టాలేషన్ ప్రక్రియ పూర్తి కావచ్చు. ఓకే, చెప్పండి సార్. ఈరోజు సర్వే మొత్తం అయిపోతుంది. 16 టీంలు ఈ ఎలక్ట్రిసిటీ వాళ్ళు చేస్తున్నారు. మన జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాలకు సంబంధించినటువంటి అసిస్టెంట్ ఇంజనీర్స్ మొత్తం వచ్చిండ్రు. సుమారు 16 మంది ఏఈలు వాళ్ళ నాయకత్వాన్ని అయిపోతున్నది. ప్రతి ఒక్కరు 50 గృహాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి మాకు రిపోర్ట్ ఇస్తారు. దాన్ని ఆన్లైన్ చేయడానికే మా మండల పరిషత్ ఆఫీస్ నుంచి, తర్వాత ఈజీఎస్ ఉపాధి హామీ పథకం నుంచి, ఐకేపీ నుంచి అందరం వచ్చినాము. యాక్చువల్గా సర్వే అయిపోయిందో మేము ఆన్లైన్ చేస్తాము. గౌరవ సీఎం గారి ఆదేశానుసారము ఈ నెలాఖరు లోపల మిద్దెల మీద ఇన్స్టలేషన్ కావాలని అంటున్నారు. దానికి ప్రయత్నం మేము ముమ్మరంగా చేస్తున్నాం. ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆపరేషన్ అంటే టీం వర్క్ చేస్తున్నాయి. నిన్న కలెక్టర్ గారి ఆధ్వర్యంలో CMD గారి సమక్షం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా
సోలార్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వాళ్ళ టీం రావడం జరిగింది. ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా 16 టీమ్ చేశాము. డేటా ఎంట్రీ చేసేదానికి కూడా ఎవరికొరికి కూడా అందరినీ కూడా అలాట్ చేశాము. ఈరోజు ఈవినింగ్ కల్లా సర్వే అయిపోతుంది. దానికి సంబంధించి ఇంకేమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే సోలార్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రెడ్కో నుంచి కూడా వచ్చారు, ఏడి వారి ఆధ్వర్యంలో అది కూడా నడుస్తుంది. ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఈ రోజుకి క్లియర్గా చేసేసుకొని ఈరోజు ఈవినింగ్కి రేపటి నుంచి డేటా ఎంట్రీ స్టార్ట్ చేస్తాం. సర్వే టీమ్స్ 16 సర్వే టీమ్స్ తిరుగుతుంటే ఒక ఆఫీసర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎట్లాంటి డీటెయిల్స్ తీసుకున్నారు, విలేజ్ అంటే ఇంటింటికి సర్వే చేస్తున్నప్పుడు ఎట్లాంటి వివరాలు నమోదు చేస్తున్నట్టు తెలుసుకున్నారు. నేను ప్రజెంట్ కొల్లాపూర్ ఎలక్ట్రికల్ ఏగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు స్పెషల్ డ్రైవ్ కింద ఇక్కడ డిప్యూట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి వారి యొక్క మీటర్ సర్వీస్ కనెక్షన్ యొక్క మీటర్ నెంబరు, తర్వాత వారి యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, సబ్స్క్రిప్షన్ బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ విత్ వాళ్ళ ఫోటో దగ్గర తీసుకొని వాటిని మేము ఒక ఫామ్లో పొందుపాటు చేసి వీటిని ఆన్లైన్ చేస్తాం. అది సో ఈరోజు ఈవినింగ్ వరకు మొత్తం సర్వే కంప్లీట్ అవుతుంది. సో రేపటిలో మనం దీన్ని మొత్తం ఆన్లైన్ చేసేసి ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు, వాళ్ళకి మనకి ఎన్ని సోలార్ పడుతున్నారు బట్టి మన క్యాలిక్యులేషన్ బట్టి ముందుకు ఫర్దర్గా ప్రొసీడ్ అవుతారు. సో గ్రామస్తులంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలోనే మొట్టమొదటి విలేజ్ అనిగా చెప్పొచ్చు. ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద సోలార్ విలేజ్గా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. దసరా పండుగ లోపే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి సోలార్ సిస్టమ్ని గ్రిడ్కి అనుసంధానం చేయాలని చెప్పి అధికారులంతా భావిస్తున్నారు.